అమ్మో, ఇదేంటి ఇక్కడికి వస్తుంది? కొంప తీసి అన్న మీద ప్రేమ పొంగుకొచ్చిందా ఏంటి? ఆగు, ఎక్కడికే ఎగేసుకుంటూ వెళ్తున్నావు? అన్నయ్య దగ్గరికి. అన్నయ్యా? నీకింకా అన్నయ్య ఉన్నాడా? ఎప్పుడో చచ్చాడని ప్రగల్భాలు పలికావు కదే, ఇప్పుడేంటి మళ్ళీ ప్రేమున్నట్టొచ్చి డ్రామాలు చేస్తున్నావు? చూడు, మాకు లక్ష్యుంటాయి, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు లేదు సరే, లోపల మంచం మీద పడున్నోడికైనా చెప్పాలి కదా. ఆ రోజు నువ్వు చేసిన పనికి వాడి గుండె పగిలిపోయింది. ఇప్పుడొచ్చి మొసలి కన్నీళ్లు కారిస్తే మారిపోతాడనుకున్నావా? అది జరిగే పని కాదు గాని బయలుదేరు బయలుదేరు. అసలు నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపడానికి నువ్వెవరు? అమ్మా, హరిబాబుకి అమ్మని. అయినా లోపలికి వెళ్ళనివ్వంది నేను కాదే, మీ అన్నయ్యే. ఏ రోజైతే నువ్వు మీ అన్నయ్యకు నీళ్ళు వదిలేశావో అదే రోజు మీ అన్నయ్య నిన్ను వదిలేసుకున్నాడు. నీకిలా జరిగిన విషయం అర్చనకు చెప్దాం హరిబాబు అని నెత్తి నోరు మొత్తుకున్నాను, అయినా లాభం లేకపోయింది. అది మొగుడు మోజులో పడి నన్నే ఎదిరించింది. అలాంటిది నా చెల్లే కాదు, దాని మొహం చూసినా మహాపాపం చుట్టుకుంటుందని అసహ్యంగా మాట్లాడాడు. అవన్నీ నీకు చెప్తే నువ్వు బాధపడతావని నీదాకా చేరనివ్వలేదు. నువ్వనుకుంటున్నట్టు హరికి నీ మీద పెద్దగా ప్రేమేం లేదే, కాస్తో కూస్తో చూపించేది కూడా నటనే. ఇప్పుడు నా మాట కాదని లోపలికి వెళ్ళినా అనవసరంగా మాటలు పడతావు తప్ప నీ మనసుని అర్థం చేసుకోడు. కాబట్టి అన్నా వదిన అన్న మమకారాలు పక్కన పెట్టి వెళ్ళి నీ పని చూసుకో, బాగుపడతారు. అబ్బా, ప్రాబ్లం ఏంటి? కాలు బెణికింది. బెనికిందా జారిందా? జారింది. ఆయిల్ మీద కాలేసావు కదా? అవును, నీకెలా తెలుసు? పెళ్ళయ్యాక ప్రతి మగాడు ఎదుర్కొనే సమస్యలే అవి. సేమ్ సీన్, మీ ఇంట్లో నీకు, నా ఇంట్లో నాకు. గౌరీ, సోప్ తీసుకురా.
గౌరీ వినపడుతుందా? గౌరీ ఎక్కడున్నావు? తొందరగా రా. గౌరీ నిన్నే, త్వరగా రా. అక్కడ సోప్ ఉంది, తీసుకురా. అబ్బా, ఎంతసేపు చేస్తావు గౌరీ? దేవ్, నువ్విక్కడేం చేస్తున్నావు? అంటే అది ఇంట్లో ఎవరు కనిపించలేదు. నువ్వు సబ్బు అని అరుస్తుంటే ఇద్దామని. సరే, ఇవ్వు. అన్నా వదినల్ని ఇలా చూస్తుంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లా లేరమ్మా? ఉంటారుంటారు, ఎందుకుండరు? దర్జాగా ఊరందరికి న్యాయం చెప్పాల్సిన వాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. మహారాణిలా గౌరవం పొందాల్సిన మనిషి మొగుడికి సపర్యలు చేస్తుంది. ఈ సన్నివేశం నీ కంటికి కన్నుల విందుగాను, వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులుగాను కనిపిస్తున్నారు. చాలా బాగుంది. అత్తయ్య, శ్రీరాముడు కూడా అదృష్టం బాగోలేక అడవుల పాలయ్యాడు. అంత మాత్రానా ఆయన రాజు కాకుండా పోయాడా? మనందరి దృష్టిలో దేవుడు కాకుండా పోయాడా? ఈయన కూడా అంతే. రాజ్యం పోయినా, రణభూమిలో ఖడ్గం పోయినా రాజెప్పుడు రాజే. చెప్పుకోండి, మీ దరిద్రానికి ఇలాంటి దిక్కుమాల సమాధానాలతో సర్ది చెప్పుకోండి. ఓ పక్కన ఊరంతా హరికృష్ణ ఓ మోసగాడు, హరికృష్ణ ఓ నేరస్తుడు అని కోడే కూస్తుంది. ఆస్తి మొత్తం దానం చేసినా అవమానాలు మాత్రం తప్పలేదు. ఈ పాటి దానికి అంత పెద్ద త్యాగం చేయడం అవసరమా? ఏదైనా అంటే అన్నామంటారు కానీ మా ఆయన పర్వతనేని బలరామయ్య గారి వారసత్వం పుచ్చుకున్నావే, కానీ నువ్వు పొడిచిందేంటి హరి?
మన ఆధీనంలో ఉండాల్సిన ఊరు అదుపు తప్పింది. అనరాని మాటలంటోంది. అక్కడి దాకా ఎందుకు? నీ చేతుల్లో పెరిగిన పిల్ల అర్చన. ఆఖరికి ఆ పిల్లకు కూడా నువ్వు చులకనైపోయావు. సొంత అన్నయ్యని కూడా చూడకుండా నిన్ను పట్టుకుని ఎన్నెన్ని మాటలంటోంది, ఎన్నేసి శాపనార్థాలు పెడుతుంది. ఆఖరికి నువ్వు ఆ మున్నా చేతిలో చావు దెబ్బలు తిని చతికిలబడ్డా ఇలా బిక్కుబిక్కుమంటూ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నా దానికి చీమ కుట్టినట్టేనా ఉందా? కనీసం ఓ పోటొచ్చి చూసేళ్దాం, కనీసం మర్యాదగా పలకరించి వెళ్దామన్న ఇంగిత జ్ఞానమన్నా ఉందా దానికి? నోరు తెరిస్తే చాలు నా భర్తను జైలు పాలు చేయాలని చూస్తున్నావు, నా భర్తను స్టేషన్ మెట్లెక్కించావని హరిగిపోయిన టేప్ రికార్డర్లా చెప్పింది తప్ప అసలేం జరిగింది, నిజానిజాలేంటని తెలుసుకునే ప్రయత్నం చేసిందా? ఇక సమస్య తీరిపోయింది. నమస్కారం సార్, రండి. హరిగారు, మీకు గుడ్ న్యూస్. ఏంటది? త్వరలోనే మీ మీద పడ్డ నిందలన్నీ చెదిరిపోనున్నాయి. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు, మిమ్మల్ని ఆడిపోసుకున్న వాళ్ళ నోళ్లు మూతపడబోతున్నాయి. ఏంటి సార్ మీరనేది? ఎస్, ఆ మున్నా త్వరలోనే జైలు పాలవబోతున్నాడు. రాజగోపాల్ గారి హత్య కేసులో నేరం నిరూపణ అయ్యి ఊచ లెక్క పెట్టబోతున్నాడు. థ్యాంక్ యూ సిఐ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు హరి గారు, మీ భార్య శిరీష్కి చెప్పండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారి డెడ్ బాడీ మీ కార్లో దొరకడం చూసి, ఆ కార్ని మీ బామ్మర్ది పూజారి డ్రైవ్ చేసుకురావడం చూసి ఆ హత్య మీరు గాని మీ పూజారి గాని చేసుంటాడని భ్రమపడ్డాం. నిర్లక్ష్యంతోనో నిజాన్ని ఛేదించే ఓపిక లేని తరంతోనో మా కళ్ళు మూసుకుపోయినట్టు ప్రవర్తించాం. కానీ శిరీష్ గారే అమాయకత్వంతో అజ్ఞానంతో మూసుకుపోయిన మా కళ్ళను తెరిపించారు. మాకు మా కర్తవ్యం గుర్తు చేశారు. స్వయంగా తనే రంగంలోకి దిగి ఆ మున్నా గెస్ట్ హౌస్ని సోదా చేయించి క్లూస్ సంపాదించేలా చేసింది. ఆ గెస్ట్ హౌస్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి టెస్ట్కి పంపించాం. మేము ఊహించినట్టే అది రాజగోపాల్ గారి రక్తమే అని రిపోర్ట్ వచ్చింది. ఆ మున్నా రాజగోపాల్ గారికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చిన కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. వాడి గెస్ట్ హౌస్లోనే ఎమ్మెల్యే గారు ప్రాణాలు వదిలారు అనడానికి సాక్ష్యంగా ఆ బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. ఇది చాలు ఆ మున్నాని లోపలేయడానికి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు సార్? ఇమీడియట్గా వెళ్ళి ఆ మున్నాని అరెస్ట్ చేయండి. ఇక నెక్స్ట్ చేయాల్సింది అదే హరి గారు, కానీ కొంచెం టైం పడుతుంది. ఇన్ని రోజులు ఆ రాక్షసుణ్ణి అరెస్ట్ చేయకుండా ఆగింది ఆధారాలు లేవని, ఇప్పుడు ఆ ఎవిడెన్స్లు బలంగా ఉన్నాయి కదా, ఇంకా లేట్ అవడం ఏంటి సార్? అది కాదు శిరీష్ గారు, ఇంకా మున్నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మనం వాడి గెస్ట్ హౌస్ని సెర్చ్ చేసింది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందే. ఆధారాలు దొరికాయి కదా, ఇప్పుడే వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. వారెంట్ ఇష్యూ అవగానే వెళ్ళి ఆ మున్నాని ఈడ్చుకొని వచ్చి కోర్టు ముందు నిలబెడతాను. దోషిగా వాడిని జైల్లో పడేస్తాను. ఆ పనితో త్వరగా చేసి ధర్మాన్ని నిలబెట్టండి సార్. నా ప్రజల్ని కాపాడండి. ఆ విషయం మీరు నాకు ప్రత్యేకించి చెప్పాలా? అది నా డ్యూటీ. సరే, వెళ్ళొస్తాను హరి గారు. మంచిది. ఓకే.
శిరీష, థ్యాంక్ యూ శిరీష. ఏంటండి ఇది? మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? చెప్పాలి శిరీష, ఒక్క థ్యాంక్స్ కాదు, నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. కానీ భర్తనైపోయాను. ఎందుకండి అంతంత పెద్ద మాటలు చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తారు? మీరు బాగుండాలని కోరుకోవడం, మీ బాగు కోసం ఎంత కష్టమైన పనైనా చేయడం మీ భార్యగా నా ధర్మం. నీలాంటి భార్య అందరికీ ఉంటే ఈ భూమి స్వర్గం అయిపోతుంది శిరీష. నా ఊపిరి కూడా నా ఊరికే అంకితం అనుకున్న నాకు వాళ్ళ జీవితాలను ఆ మున్నా నుండి కాపాడే శక్తి లేకుండా పోయింది. వాళ్ళ కన్నీళ్లను తుడిచే సత్తా లేకుండా పోయిందని బాధపడ్డాను. కానీ నేను చేయలేకపోయినా నా తరపున వాళ్లకు అండగా నువ్వుంటావని నిరూపించావు. నా బాధ్యతల్ని నీ భుజాలపైన వేసుకొని వాళ్ళ కష్టాలను తీర్చగలవు అని రుజువు చేశావు. నేను ఆ మున్నాకి ఎదురెళ్ళింది, వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించింది మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఊరి కోసమో, మిమ్మల్ని అనరాని మాటలన్నా ఆ జనం కోసమో కాదండి, మీకోసం, కేవలం మీకోసం. మీరు కోలుకున్నా కూడా మళ్ళీ ఎక్కడ ఆ మున్నా మీదకి వెళ్తారో, మళ్ళీ మీ ప్రాణం మీదకి తెచ్చుకుంటారో అని భయపడి ఇదంతా చేశాను. ఎలా చేస్తే ఏంటి వదినా? మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఆ మున్నాని చట్టానికి అప్పగించబోతున్నావు. ఈ దెబ్బతో అన్ని సమస్యలు తీరిపోయినట్టే. అన్నని అపార్థం చేసుకున్న ఊరి జనం మళ్ళీ అన్నను హక్కును చేర్చుకుంటారు. హారతులు పట్టి అధికారాన్ని కట్టబెడతారు. మున్నా చేసిన హత్యకి అన్యాయంగా బలైన పూజారి నిర్దోషిగా బయటపడతాడు. ఇన్నాళ్ళు అన్నలాంటి దేవుణ్ణా మనం అనరాని మాటలు అన్నామని పశ్చాత్తాపడతాడు. మళ్ళీ మన ఇంటికొస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ రాధాగారికి న్యాయం జరుగుతుంది. తన శబదం నెరవేరుతుంది. అవును సింహ, ఈ సమస్యలన్నింటినీ సృష్టించిన ఆ మున్నా జైలు పాలవుతున్నాడా? ఇక మనకు ఏ బాధ ఉండదు. అందరం సంతోషంగా ఉంటాం. ఇదిగో పూజారి. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అంటే అది నీకోసమే పూజారి. నా కోసమా? అవును పూజారి, ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళానా, నువ్వు కింద పడిన విషయం పదే పదే గుర్తొస్తుంది. అయ్యో నా పూజారి కాలు బెనికిందే, అయ్యో నా పూజారి బాధపడుతున్నాడే అని ఒకటే మనోవేదన. ఇక ఉండబట్టలేక హాస్పిటల్కొచ్చాను, అంతే. నాకైన చిన్న గాయం నీకు పదే పదే గుర్తొచ్చింది. అవును. ఉండబట్టలేక డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చావు. నేనక్కడ ఉన్నానని నీకు తెలియకపోయినా వచ్చావు. పైగా మీ అన్నయ్య అడ్మిట్ అయిన హాస్పిటల్కే వచ్చావు కదూ. అంటే పూజారి అది
సరే కానీ ఒక విషయం చెప్పు. నేను నిన్ను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళొద్దు అన్నందుకే నేను కింద పడ్డాను కదా. చచ్చా, అదేం లేదు పూజారి. నేనెందుకు అలా చేస్తాను చెప్పు. నీ టాలెంట్ నాకు తెలీదా? మొగుడికి పూజలు చేసే భార్యలను చూశాను గాని నీలాంటి పెళ్ళాన్ని ఎక్కడా చూడలేదు. నేను పూజిస్తాను కదా. ఏది నా ఫోటోకి దండేశా? అయినా తప్పు నీది కాదర్చన, నాది తప్పు. నువ్వు నా మాటకి విలువిచ్చి నాతో పాటు వచ్చేస్తే అది ప్రేమనుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. నువ్వు నా కోసం రాలేదర్చన. నాతో పాటు రాకపోతే నలుగురు నిన్ను తప్పుగా అనుకుంటారు కాబట్టి తప్పక వచ్చావు. పూజారి, ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను అర్చన. నేనన్న దాంట్లో తప్పే ఉంది? ఏదో నా కోసం వచ్చినట్లు, నిజంగా నా మీద ప్రేమున్నట్టు ఎందుకు నటిస్తావు? ఏదైనా ఉంటే నా మొహం మీద చెప్పేయచ్చు కదా. నా మాటంటే విలువ లేదు, నేనంటే గౌరవం లేదు, నన్ను అవమానించిన వాళ్ళ మీద కోపం లేదు, నన్ను కేసులో ఇరికించిన అన్నయ్యను వదులుకోవాలని లేదు. అలాంటప్పుడు బలవంతంగా నాతో ఉండాల్సిన అవసరం ఏముంది? వెళ్ళు, మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళు. సుభద్ర, నువ్వు చాలా అదృష్టవంతురాలువే. బోర్ కొట్టినందుక నీలా కలలు కన్న రంగంలో రాణించడం, కష్టం రాకుండా కాపాడుకునే భర్త దొరకడం అందరికీ సాధ్యమయ్యే పనులు కావు. అవును, ఐఎమ్ వెరీ లక్కీ.